ఎక్కడుందో చెప్పు. బుర్రున్నవాడు నీ బుర్ర కథలు నాకు చెప్పకు. మీ అమ్మ చనిపోయింది కదా, గొడవ వదిలిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మనే మించిపోయేలా ఉన్నా. అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం నేనుండనివ్వను. మర్యాదగా ఫిలిం ఇచ్చే. అన్యాయం! నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగదు. ప్రాణవేగా, అయితే తీసేద్దాం. చూసావుగా, నీకున్న ఆ ఒక్క దిక్కు కూడా పోయింది. ఇక నువ్వేం చేయగలవు? ఇప్పటికీ మించిపోలేదు మిస్ భారతి. ఆ ఫిల్మ్ ఎక్కడుందో చెప్పావనుకో, మిమ్మల్ని ఇద్దరినీ క్షేమంగా వదిలేస్తా. లేదనుకో, నీ చెల్లెలు అనుభవించే నరకాన్ని చూడలేక నువ్వు గుండె పగిలి చేస్తా. Where is the film? I want that film. సార్, భారత ఏడుకొండలు పొడిచేసింది. ప్రెస్ వాళ్ళు వచ్చేలాగా మనం వెళ్ళిపోవాలి. ముద్దాయి భారత కోర్టు వారు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటూ తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి ఏడుకొండలకు భారతి తల్లి చిత్రలేఖ ఐఏఎస్కు అక్రమ సంబంధం ఉండేది. చిత్రలేఖ ఆత్మహత్య అనంతరం ఆ సంబంధం భారతి ఏడుకొండల మధ్య ఏర్పడింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన భారతి మతిస్థిమిత తన చెల్లెలు భారతి, నిన్ను చూడ్డానికి ఇన్స్పెక్టర్ గౌతమ్ గారు వచ్చారు. భారతి, ఏమిటిదంతా?
అసలు ఏం జరిగింది? ఆ? జరిగింది ఏమిటో నాతో చెప్పకూడదా? భారతి, మాట్లాడు. ఏమైంది భారతి? ప్లీజ్ మాట్లాడు. మిస్టర్ గౌతమ్, భారత్ ఇంకా షాక్ నుంచి కోలుకున్నట్లేదు. ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఎవరితోనూ ఏమీ మాట్లాడదు. ఓకే, ఇక నేను వెళ్ళొస్తాను. పోతావా ఏంటి? ఎగతాళిగా ఉందా? 6 అడుగులు పెరిగావు, 5.35 అడుగుల దాకా నేను చక్కగా ఉన్నావు. కానీ నా తలరాత ఇక్కడ మాత్రం ఏమి లేదా? ఏయ్, సుమా, సుమా, పాపం చిన్నపిల్ల దారుణంగా అనుభవించారు. సెక్స్ అంటే ఏమిటో కూడా తెలియని వయసు. మానసికంగాను శారీరకంగాను బాగా అలసిపోయింది. పరిస్థితి చూస్తుంటే కోమలోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్, భారత్ ఇల్లంతా వెతికాం, మనకు కావాల్సిన ఫిల్మ్ ఎక్కడ దొరకలేదు సార్. ఆహా, ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? మిమ్మల్ని నమ్ముకుంటే నా గొయ్యి నేను తవ్వుకున్నట్టే. ఆ జైలర్ గాడికి చెప్పండి, వాడేం చేస్తాడో నాకు తెలియదు. ఆ ఫిలిం మన చేతులు దాటకూడదు. ఫిల్మ్ ఎక్కడ దాచావు? తెలీదు. నీకు తెలుసా? నాకు తెలుసు. చెప్పు. నాకు తెలీదు. తెలీదని చెప్పకమ్మా, మరేదైనా చెప్పు. చెప్పు. ఐ డోంట్ నో. చెప్పు. చెప్పు. చెప్పమ్మా. ఇప్పుడు కూడా తెలీదా? నువ్వు చీకట్లో దాచిన నిజాల్ని వెలుగులోకి రప్పించడానికే ఈ కొవ్వొత్తి. రాయ్, బతుకుంటే సెల్లో పడాయి, చేస్తే చెత్త కుండీలో పడాయి. ఏమయ్యా, ఈ విసులు ముందే కొట్టుంటే అక్కడ ఆగేదానిగా. ఏంటి విషయం? అమ్మా, జైలర్ గారు నేను రమ్మన్నారు తల్లి. ఏంటి? జైలరు నన్ను రమ్మన్నాడా? నేను మా మామని చూడటానికి వెళ్తున్నాను. పా. మామా, అల్లుడు, ఏమిటిది? జైలర్ ఈవిడో ఆయన అర్థం కావటం లేదే. ముఖ్యరా ఏ! పెద్ద మామ, చిన్న మామ, పుట్టి మామ, చుట్టు మామ, బుచ్చి మామ అందరూ బాగున్నారా?
ఏంటి కోకిల, పోయిన వారమేగా రిలీజ్ అయ్యా? అవును, మిమ్మల్ని అందరిని చూడకుండా బయట బోర్ కొట్టేసింది. ఎదురుగుండా ఒకటి వచ్చింది, కట్ చేసా. ఏంటి? తాళిబొట్టు.